హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్నటువంటి మెడికల్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకి 10th క్లాస్ ఐటీఐ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చండి. దీనిలో ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు లాంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈరోజు ఉన్నటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా చదివిన తర్వాత మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. సో ఇంకా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం డిస్టిక్ రిక్రూట్మెంట్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ టు వర్క్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం. సో ఇక్కడ మనకి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ February 11th 2022 నుంచి February 15, 2022 ఈవినింగ్ 5 PM వరకు అయితే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉందండి. సో ఎక్కువ టైం అయితే లేదు కాబట్టి మనకి మ్యాక్సిమం 1 డే అయితే ఉంది కాబట్టి సో క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉండే అభ్యర్థులు February 15, 2022 లోపల మీరు ఈవినింగ్ లోపల అయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. Applications are invited from the eligible and qualified candidates for filling up of the following newly sanctioned vacancies and exiting vacancies initially for a పీరియడ్ ఆఫ్ 1 year టు వర్క్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్. ఈ పోస్టులు అన్నీ కూడా మీకు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతులు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉండే అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. సో దీనిలో ఇక్కడ రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంటు, వైర్మెన్ అండ్ ఎలక్ట్రీషియన్. సో ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో దీనిలో టోటల్గా 5 రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. సో సెకండ్ పోస్టు రేడియోగ్రాఫర్ పోస్టు. సో దీనిలో ఒక వేకెన్సీ ఉంది. క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ సిఆర్ఏ లేదా డిఎంఎల్టీ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అయితే ఇచ్చారు. అలాగే ఏపీ పారామెడికల్ బోర్డు రిజిస్టర్ అయితే ఉండాలండి. సో ఈ క్వాలిఫికేషన్ ఉంటున్న అభ్యర్థులు రేడియోగ్రాఫర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్ వచ్చేసి అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకుంటున్నారు. శాలరీ 17,500 రూపీస్ అయితే ఉంటుంది పర్ మంత్. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు. సో దీనిలో కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్ విత్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ లేదా 2 years intermediate vocational course in DMLT and have 1 year clinical training in selected government అనేది ఇచ్చారండి. సో ఇక్కడ మీకు 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ విత్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసినటువంటి అభ్యర్థులు కానీ లేదంటే 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ డిఎంఎల్టీ చేసినటువంటి అభ్యర్థులు అయితే కనుక అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ కూడా ఇచ్చారండి. సో మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చదవండి. బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లేదా బీఎస్సీ విత్ బీజెడ్స్ ఇన్ ఫస్ట్ క్లాస్, బీఎస్సీ లైఫ్ సైన్స్, ఇలా అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి. సో మీరు ఇవన్నీ కూడా డీటెయిల్గా అయితే చదవండి. నెక్స్ట్ ఈ పోస్ట్ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో తీసుకుంటున్నారు. సో ఈ పోస్ట్కి శాలరీ 28,000 రూపీస్ అయితే పర్ మంత్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ వైర్మెన్ అండ్ ఎలక్ట్రీషియన్ పోస్టు. సో దీనిలో కూడా ఒక వేకెన్సీ ఉంది. క్వాలిఫికేషన్ must have passed SSC or its equivalent exam, must have passed ITI ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎలక్ట్రీషియన్లో 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకుంటున్నారు. శాలరీ పర్ మంత్ 15,000 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్. దీనిలో కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్, మస్ట్ హోల్డ్ పాస్ సర్టిఫికేట్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ లేదా ఇంటర్మీడియట్ ల్యాబ్ అసిస్టెంట్ వొకేషనల్ కోర్సు డిఎంఎల్టీ లేదా బీఎస్సీలో ఎంఎల్టీ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. సో ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో మీకు 10th క్లాస్తో పాటు ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఈ పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయితే ఉండాలండి. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ కూడా అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకుంటున్నారు. శాలరీ 12,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు పర్ మంత్.
ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ మినిమమ్ 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. సో, అలాగే కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూసీ కేటగిరీ వాళ్ళకైతే గనుక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్‌కి అయితే గనుక 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. సో, ఇక్కడ టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కూడా ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ ఉన్నాయి. అప్లికెంట్ మస్ట్ హ్యావ్ ఎన్క్లోజ్డ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురము పేబుల్ ఎట్ బ్రాంచ్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ జిఎంసి బ్రాంచ్ అనంతపురము. సో, ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఈ అడ్రస్ మీద మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాలని క్లియర్గా అయితే చెప్తున్నారండి. ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎన్క్లోజ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఫర్ ఈచ్ పోస్ట్ అండ్ అప్లై ఫర్ ఈచ్ పోస్ట్ సపరేట్లీ. సో, ఒక పోస్ట్ కన్నా మీరు ఎక్కువగా అప్లై చేసుకుంటే కనుక సపరేట్గా మీరు అనేది ఫీజు అనేది చెల్లించాలి, సపరేట్గా అప్లై చేసుకోవాలని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే అడ్రస్ మెన్షన్ చేశారో సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్ పేరు మీద మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుందండి. సో, అప్లికేషన్ ఫీజు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి అయితే కనుక 200 రూపీస్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో, ఓసీ క్యాండిడేట్స్కి అయితే కనుక 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ కింద మనకి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ద సెలక్షన్ టు దిస్ రిక్రూట్మెంట్ విల్ బి బేస్డ్ ఆన్ ద మెరిట్ గివెన్ బిలో అనేది ఇచ్చారండి. సో, టోటల్గా 100 మార్క్స్కి అయితే కనుక సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చినట్టు మార్క్స్కి అయితే కనుక 75 మార్క్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వెయిటేజ్ ఫర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ ఇన్క్లూడెడ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్లో చేస్తే కనుక మీకు 15% అనేది సర్వీస్ వెయిటేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 10 మార్క్స్ వెయిటేజ్ ఫర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫై ఎగ్జామినేషన్. సో, ఇలాగ టోటల్గా 100 మార్క్స్కి అయితే కనుక సెలక్షన్ ప్రాసెస్ అయితే డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. సో, ఇక్కడ టేబుల్ రూపంలో అయితే ఇచ్చారు. సో, మీరు కూడా ఒకసారి అయితే చదవండి. నెక్స్ట్ అలాగే రోస్టర్ డీటెయిల్స్ కేటగిరీని బట్టి వేకెన్సీస్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని డౌన్లోడ్ చేసుకుని సో అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత డీడీ తీసినటువంటి ఆ ఫామ్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ తోటి అటెస్టెడ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఇక్కడ కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారండి. అప్లికేషన్ ఫామ్ తోటి మీరు ఏమేమి సర్టిఫికేట్స్ అటెస్టెడ్ చేయాలి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. 10th క్లాస్ సర్టిఫికేట్ అలాగే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరైతే అప్లికేషన్ ఫామ్ తోటి అటెస్టెడ్ చేసి ఫిబ్రవరి 15, 2022 లోపున మీరు ఈవినింగ్ 5 PM వరకు అయితే టైం ఉంది కాబట్టి ఆ ఇన్ టైంలో మీరు ప్రిన్సిపల్ ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులు అన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పద్ధతులు అయితే తీసుకుంటున్నారండి. సో ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. టెన్యూర్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ఇంపార్టెంట్ కండిషన్స్ అని. The selected candidates in this recruitment notification should work for a period of 1 year from the date of joining at place of posting అని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే కనుక 1 year ఇక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుందండి. సో అదంతా కూడా మీరు డీటెయిల్గా చదివిన తర్వాత ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.